యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. భక్తి ముఖ్యం. భక్తి లేనిది భగవంతుడి అనుగ్రహం లేదు. ప్రణయ కలహాలు అంటారు. ప్రణయ కలహాలు భార్యాభర్తల మధ్య ఆనందాన్ని ఇస్తుంది. ఇక అట్లా కాకుండా అక్రమైన దారిలో ఉపయోగించే ఆనందాలు దొరకవు. కనుక ప్రణయ కలహం భర్త భార్య సర్దుకొని బతకాలి. భర్త రిక్షావాడు దుక్కైనా ఆటో తోలేవాడైనా ఎవరైనా సరే భార్య సంతోషంతో భర్త రూపాయితో ఆనందిస్తే అది నిజమైన దాంపత్యం, హిందూ దాంపత్యం, హిందూ జ్ఞాన దాంపత్యం. ఆ జ్ఞాన దాంపత్యాన్ని కోల్పోయారనుకోండి, ఇక ఆనందం అనే జీవితం ఎప్పుడు రాదు. ఈ జన్మ ఇక్కడికి ఇంతే, చివరి వరకు అంతే, కథ కంచికి. కనుక ఇప్పుడు ఈ యొక్క భార్యాభర్త అలా ఉన్నప్పుడు ఈయనకి బోనస్ వచ్చింది. ఈ బోనస్ వచ్చిన సంగతి చెప్పలేదు భార్యకు. చెప్పకుండా ఏం చేశాడు, ఒకరోజు ఉన్నట్టుండి ఒక పెద్ద పెట్టి తెచ్చాడు. ఏంటంటే అదండి, ఏదోలే నీకోసం తెచ్చాను, బాధపడుతుంటావు కదా, నాకేమి ఎప్పుడు ఏమీ లేదు ఎన్ని పెట్టా నీకు లేదు అంటుంటావు కదా, ఎవరెవరికో పెట్టేసి అనుకుంటున్నావు. నేను ఎవరికి పెడతాను, నీకు కాక ఇంక నేను ఎవరికి పెడతాను, నువ్వే కదా నా భార్య, అవన్నీ నాకు నువ్వే ఎత్తుకో. చూస్తే ఒక అద్భుతమైన నెక్లెస్, తల వజ్రాలతో కూడా నెక్లెస్. ఎక్కడదండి ఇంత డబ్బులు అన్నాడు. ఎక్కడితో ఒకరితో వచ్చింది, అట్లా కాదు, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, ఎలా వచ్చింది అని నన్ను అడుగుతుంది. సరే అంటే నాకు ముందు చెప్పుకుంటా ఇలా చేశావు. అలా కాదు, నీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఆవిడ ఒక మాట వచ్చేస్తుంది, ఏమది, ఆశ్చర్యంగా నువ్వు ఆశ్చర్యపోయేలాగా చేయాలని ఆయన ఆనందం తపన. ఇది ఆశ్చర్యపోయేలాగా చేస్తే ఆ భార్య ఎట్లా అయిపోతుందో, మురిసిపోతుందో, ఏం చేస్తుందో చూడాలని మగవాళ్ళ కోరిక. ఆమె చెప్పకుండా చేసిన నేను ఇచ్చుంటే దీనికన్నా ఇంకా మంచి సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఆమె లోపల తెచ్చింది ఏదో ఇష్టపడి తెచ్చినాడు. సహజంగా ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాల్లో, కొంచెం పేద కుటుంబాల్లో ఇట్లాంటి సామాన్యంగా జరుగుతుంటాయి. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే ఆ నగ చూడగానే అద్భుతంగా మెరిసిపోతుంది, ఆనందంగా ఉంది. అయితే ఒప్పుకోకూడదు. ఎందుకు ఒప్పుకోకూడదు, నాకు తెలియకుండా ఇచ్చాడు ఇదంతా. ఒప్పుకున్నా ఉంటే ఏమైపోతుంది, ఓహో అది తెచ్చేదానికి మనం మురిసిపోయి ఆనందించాలనుకుంటాడు. ఈ ఆనందం కలగకూడదు. అంటే ఏం చేయాలి మనం, నాకు చెప్పకుండా ఇట్లాంటి పనులను చేయొద్దన్నాం కదా. ఏమైంది, నువ్వు నన్ను పిలుచుకుపోయింటే నేను మంచిది, నాకు ఆనందంగా ఉండేది. ఏ పచ్చలు, పగడాలు, కెంపులు ఇట్లాంటివి తీసుకుంటాం కదా అని. ఈ విధంగా భార్య చెప్పిన దాన్ని భర్త అంగీకరించక, భర్త చెప్పిన దాన్ని భార్య అంగీకరించకుండా ఒకరు పోటీ పడి మళ్ళీ కలిసిపోతారు. అదే భార్యాభర్తల బంధం అంటే ఏమి, ప్రణయ కలహం అంటారు. కలహం వచ్చినప్పుడు మాట పెరిగి ఏదో కూడా ఉంటారు. ఒకరోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఇంకొందరు ఏదో ఒకరోజు, ఇంకా కొందరు మురుకులు అయితే వారం 10 రోజులు, తెలివైన వాళ్ళు అయితే ఒక 5 నిమిషాలకి మారిపోతారు. సరిపోతేలేంటి అల్లి కూర్చుంటాడు, అన్నం తినకపోతే ఏం చేస్తుంది, ఈ ఎంతసేపు ఇలా ఉంటారు, కడుపు కాలిందంటే మీరే పరిగెత్తా వస్తారు, మీకు చేసి రండి తింటాం. నువ్వు నన్ను ఏమన్నావు, అదంతా వదిలేండేదండి నా అవసరం అన్నాను రా అని లాక్కుపోయి, జుట్టుబట్టి లాక్కుపోయి దండం పెట్టి నోట్లో పెట్టి కుక్కి తిను. అప్పుడు గాజులు చేతులతో పెడుతుంటే మహానందం. ఎందుకు, భార్య చేతులు గలగల, తను ఇచ్చిన బంగారు గాజులన్నీ గలగల, దాంట్లో 5 గాజులు, ఈ గాజులతో పెడుతున్నప్పుడు అబ్బా ఇది కదా ఆనందం. అప్పుడు లోపల మురిసిపోతాడు. అంటే స్త్రీకి పురుషుడు ఆనందం, పురుషుడికి స్త్రీ ఆనందం. ఇద్దరికి అందము ఆనందము ఒకరికొకరు అయినప్పుడే, ఇలా ఉన్నప్పుడే అందం ఆనందం. అలా కానప్పుడు ఏముంటుంది. ఇప్పుడు మా తల్లి, ఈ జగన్మాత మహాలక్ష్మి, సకల సృష్టికి సర్వము సంపదలు సమకూరుస్తున్నటువంటి జగన్మాత, ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద చేపలుగా వచ్చి వాటిని తన బిడ్డలైనటువంటి పంచభూతాల ద్వారా ఎగరగొట్టేసిందో, ఓహో మీరందరూ అమ్మ మాట వింటున్నారా, ఈసారి ఎట్లా కాపాడుకుంటారు మిమ్మల్ని నేను చూస్తాను అని చెప్పి ఏం చేశాడు, చీర కొంచెం గట్టిగా లాగాడు. చీర కొంచెం లాగేసరికి ఈ యొక్క కింద ఉండే లూజ్ అయిపోయింది, అది కొద్దిగా వదిలైపోతే ఏమైంది, జారిపోతేనే పైట కూడా జారుతూ వస్తూ ఉంది. ఇంక వీలు గారి పరిస్థితులు ఏమైపోయింది, పాపం ఆమె యొక్క పైట పక్కకు తొలగింది. పక్కకు తొలగగానే బలిష్టమైనటువంటి ఆమె వక్షస్థలాలు, ఆ యొక్క పాలిండ్లు బలిష్టంగా ఈ వేగానికి, ఈ నడవడానికి, ఈయన వెనకాల పరిగెత్తడానికి అవి ఎగిసి పడుతున్నాయి. ఎందుకు, మనం కూడా ఏ వేగాన్ని వేస్తే ఏమవుతాము, ఆయాసం వస్తుంది. స్త్రీలైనా పురుషులైనా ఆయాసం వస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మన హృదయ భాగము కొద్దిగా పైకి ఎక్కుతూ
పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ తల్లి బలిష్టమైన వక్షశాలలు అంత సౌందర్యంగా ఎగిరి పడుతూ ఉన్నాయి. ఈయన చూపులతోనే అంతా కూడా ఆస్వాదిస్తున్నాడు అని వెనక్కి చూడకూడదు. చూస్తే ఏమవుతుంది, ఓహో మళ్ళీ ఆ మొహంలో పడిపోయినావు, భక్తి నీకు లేదు, భక్తులు కాపాడే ఉద్దేశం లేదు అని అంటుందేమో ఈమె. అలా అనిపించుకోకూడదు. అనుకుని మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ మాయ చేశాడు. విష్ణుమాయని తెలుసుకొని ఎవరుతారు, వెంటనే చకోర పక్షులు ఈ చకోరమైన పక్షులు అవి శృంగారానికి అవే మూలం. ఈ చకోరాలు ఎప్పుడు కూడా చాలా శృంగార సల్లాపాలతోనే ఉంటుంది. పక్షులన్నీ అట్లే ఉంటాయి, కానీ చకోర పక్షులు అనేవి ఇంకొంచెం అన్యోన్యంగా ఉంటాయి. పావురాళ్ళు అయితే, వేరాళ్ళు అయితే, అన్ని రాళ్ళు. ఈ చకోర పక్షులుగా మారిపోయినాడు ఈయన. చకోర పక్షులుగా మారిపోయి ఆ యొక్క వక్షస్థల మీద వాలి ఆ వక్షస్థలాన్ని ముక్కుతో గుచ్చాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క బలిష్టమైన వక్షస్థలాలు ఎగిసి పడుతూ ఉంటే ఆమె యొక్క పాలిండ్లు ఎగిసి పడుతున్నప్పుడు ఆ యొక్క బరువుకి ఆమె వంగి సిగ్గుతో తల ఉంచుకొని బాధపడుతూ ఉంటే ఈయన వచ్చాడు పక్షుల రూపంలో. ఏం చేసేది, దీనికి ఒక పక్క సిగ్గు ముంచుకొస్తుంది. తెలుసు ఎంత భర్త చేసే శృంగారం అని ఆయనకు తెలుసు. ఈమె తనను మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, లేదు నిన్ను మర్చిపోలేదు, నీ ఆటలో నేను ఉన్నాను, వైకుంఠంలో అలా మూల సౌతులు ఏ ఆటలో ఉన్నానో ఇప్పుడు పరోక్షంగా చేస్తున్నా. అంతకుముందు ప్రత్యక్షంగా ముచ్చట్లు ఆడుకున్నాము, ఇప్పుడు పరోక్షంగా చేస్తున్నా అనేసి ఇప్పుడు ఆ బలిష్టమైన వక్షస్థలాల మీద వాలి ఆ ముక్కుతో కొడవాలని ప్రయత్నిస్తున్నాడు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఇంకా ఏం చెయ్యాలి, ఈమె ఏం చేస్తారు అలా చూస్తున్నప్పుడు వెంటనే అగ్నిదేవుడు వేడి గాలులు అట్లా పంపించేసరికి చకోర పక్షులన్నీ కూడా ఆ యొక్క వేడికి ఎగిరిపోయాయని మనం అనుకోవాలి. సహజంగా ఆయన పోతన గారు వర్ణించలేదు. ఆయన వర్ణించిన దానికి మనం భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలి, తల్లిని ఎలా అర్థం చేసుకోవాలి, తల్లి లోకాలను ఎలా కాపాడుతుంది, ఆ జగన్మాతకు పిల్లలు ఎలా తోడు ఉండాలి, పిల్లలు తోడు లేకపోతే భర్త ఆదరణ కరువై బిడ్డల ఆదరణ కరువైతే ఆ స్త్రీ ఎంత ఇబ్బంది అంటే ఎంత కష్టంలాగా ఉంటుంది. కనుక బిడ్డలు ఎప్పుడు కూడా తల్లిని విడిచిపెట్టరు, తల్లి చుట్టూ తిరుగుతారు. మగ జాతిలోని మానవ జాతిలోనే కాదు, అనేక పక్షుల జాతుల్లో కూడా అంతే. పిల్లి సర్వసేవకురాలు, తల్లి సర్వసేవకురాలు పిల్లలకు ఎంత వయసైనా కూడా. కడుపు చూసేది తల్లి, జేబు చూసేది ఇంక చెప్పకూడదని. తల్లి ఎప్పుడు కడుపే చూస్తుంటుంది. ఎంత వయసైనా కూడా, నాయన తిన్నావరా, రా కూర్చో, ఆకలిగా ఉందా, ఎక్కడున్నా ఆహారం తీసుకున్నావా, భోంచేసావా, ఆరోగ్యం బాగుందా అని విచారించేది తల్లే. కనుక తల్లి ప్రేమ అంత విలువైంది. అంత విలువైన ప్రేమ ఈమె. అందుకని అటువంటి విలువైన ప్రేమను పోగొట్టుకుంటూనే పంచభూతలాం బిడ్డలు ఈ పంచభూతలానికి సహకరిస్తున్నారు. నారాయణ నవ్వుకుంటూ అలా ముందుకెళ్తున్నారు. తర్వాత ఏం జరిగిందో కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ చెప్పుకుందాం. నమో కృష్ణ. విశ్వరూప విశ్వేశ్వర నారాయణ, నీ లీలలు ఎవరికి అర్థమవుతాయో. ఆనందం పరమానందం పరబ్రహ్మం పరమేశ్వరం, సర్వదా నీ దాసుని తప్పులు దండంతో సరి. అజ్ఞానినామయా దోషాన శేషాన్వితామరి, చమశ్చత్వం శేషశైలశిఖామణి. శ్రీకృష్ణం వందే జగద్గురు.